దేవుడు ఎందుకు ఘనత వహించినవాడు? ఎందుకు ఆయన మహనీయుడు? ఎందుకు ఆయన స్తుతింపజగనవాడు? ఆయన ఎందుకు స్తుతించాలి? ఆయన మాత్రమే ఎందుకు పూజించబడాలి? ఆ ప్రశ్నలకు సమాధానమే ఈరోజు నా వర్తమానం. మన దేవుడే గొప్ప దేవుడా? ఆయననే ఎందుకు పూజించాలి? అలాగే ఆయననే ఎందుకు స్తుతించాలి? ఆయననే ఎందుకు పూజించాలి? ఆ మాటలకు అర్థమేమిటో, పరమార్థమేమిటో, బైబిల్ గ్రంథం దాని గురించి ఏం చెబుతుందో మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామా? 16వ యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ప్రార్థన చేసుకుందామా? మహత్యము గల మహారాజా, ఘనతకు మహిమకు యోగ్యుడా, స్తుతి నొందదగినవాడా, పూజనీయుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిన్ను ఏ రీతిగా మేము వర్ణించగలము? నీ గొప్పతనాన్ని గురించి ఏ రీతిగా నిన్ను స్తుతించగలము? కీర్తనలతోనూ ఏ రీతిగా నిన్ను పూజించగలము? దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రశ్నలకు జవాబు నీవే. లోకమంతా ప్రశ్నిస్తుంది. ప్రశ్నలన్నింటికి కూడా నువ్వు సమాధానకర్తవై ఉన్నావు. మీకే మహిమ చెల్లిస్తూ మాకు వినగల చెవిని, గ్రహింపగల హృదయాన్ని నాకు దయచేసి అర్థమయ్యే రీతిలో మీరే బోధకుడవై మాకు బోధించి మీరు మహిమ పొందుమని యేసు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి వాక్య భాగాన్ని తరికించి చూద్దాము. యెహోవా మహా ఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఈ మాట రూఢిగా చెప్పబడుతుంది. ఆయన ఎందుకు ఘనత వహించినవాడు? ఆయన మాత్రమే ఎందుకు స్తుతింపదగినవాడు? ఆయన మాత్రమే ఎందుకు పూజింపదగినవాడు? వాటన్నిటికీ బైబిల్ స్పష్టమైనటువంటి సమాధానం తెలియజేస్తుంది. మనం చదివినటువంటి వాక్య భాగమే దానికి మూలాధారం. అందులో యెహోవా మహా ఘనత వహించినవాడు, ఆయనకు తిరుగులేదు, ఆయన ఘనతకు ఏది సరిజోడి లేదు అని అంటూ ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. అంటే మనం చేసే స్తుతిని బట్టి ఆయన గొప్ప చేయబడతాడు. ఆయన మన నుంచి ఏది కోరుకోవడం లేదు. మనము చేయవలసింది ఏంటంటే, ఆయన మహాగణుడు గనుక, ఆయన మహాఘనత వహించిన వాడు గనుక, ఆయన ఘనతను బట్టి మనము స్తుతి చేస్తూ ఉంటాం. స్తుతి అంటే ఎదుటివాడిని పొగడడం. మిమ్మల్ని పొగడమే
స్తుతి అంటే మిమ్మల్ని గొప్ప చేయడమే. అంటే మీరు చాలా మంచివారండి, మీకు తిరుగులేదండి, మీకు మీరే సాటండి అని ఎవరినైనా మనం ఆ రకంగా పొగుడుతాం. ఎదుటి వారిని గొప్ప చేయడానికి కొరకు మనం ఆ రీతిగా వాళ్ళని పొగుడుతూ ఉంటాం. దేవుని కూడా అలాగే పొగిడి తీరాలి. ఎందుకు పొగడాలి? ఆయన మహా ఘనత వహించిన వాడు, ఈ లోకములో అందరికంటే శ్రేష్ఠుడు, అందరికంటే పూజనీయుడు. అందుకనే ఆయనను మనం ఏం చేయాలంటే, దేవా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నీకు నీవే సాటి, నీకు ఈ వేరొకరు సరిలేరు అని స్తుతి చేయడమే మన వంతు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆయన ఏ రీతిగా స్తుతి చేయాలి, ఎందుకు స్తుతి చేయాలి, ఎందుకు స్తుతి చేయాలి చెప్పండి. ఆయన గొప్ప దేవుడు కనుక, ఆయన మహాకార్యములు చేస్తాడు కనుక, ఆయన చేసిన కార్యములు అద్భుతములు ఎన్నో ఉన్నాయి కనుక, వాటిని బట్టి ఆయన తలుచుకుంటూ నువ్వు గొప్ప దేవుడు అని ఆయన్ని పొగడడానికి మనం స్తుతిస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పొగుడుతావని ఆయన మహత్కార్యములు చేయడం లేదు సుమా. ఆయన చేస్తున్నాడు కాబట్టి నువ్వు పొగడాలి. నీకు మేలు చేస్తున్నాను కాబట్టి నన్ను స్తుతించు అని చెప్పలేదు ఆయన. ఆయన మేలు చేశాడు కాబట్టి మనము స్తుతించాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథము 143వ కీర్తన 3వ చరణం చదవండి. కాదమ్మా, 145వ కీర్తన 3వ వచనం. యెహోవా మహత్యము కలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. మన ఊహకు కూడా అందదట, మన ఊహకు కూడా అందదు. ఆయన మహత్కార్యమును బట్టి, ఆయన చేస్తున్నటువంటి మేలును బట్టి ఆయన దానికి అధిక స్తోత్రార్హుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. మనకి ఊహకు కూడా అందదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్పతనాన్ని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఆయన ఆదియు అంతము లేనటువంటి వాడు. దేవుడైనటువంటి యెహోవాకు ఆది అంతము లేదు. అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. మనం ఖచ్చితంగా ఆ మాటలు గుర్తుంచుకోవాలి. మనం పొగడడం ఎలాగంటే, దేవా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి అని మనం సంబోధిస్తాము. అలాగే అదే మన స్తుతి అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకి ఏం పేరు చెప్పండి. ఇప్పుడే చెప్పాను, ఆదియు అంతము లేనటువంటి వాడా నీకు స్తోత్రం అని చెప్పగలగాలి. ఇంకొక మాట, ఆయన సర్వ శక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి చాలా గొప్పది. అనేక కార్యాలు ఆయన చేయగలిగాడు. ఆయన మహోపకారాలు చేసిన వంటి దేవుడు. ఆయన మహా అద్భుతాలు చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. సకల జ్ఞానము ఆయనలో ఇమిడి ఉన్నది, ఆయనలో ఉన్నది. ఆయన మహాశక్తివంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అంటే అన్ని చోట్ల ఉన్నవాడు. దేవుడు ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎన్నెందు వెదకిన అందందే కలడు అన మనకి పాఠం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ చోట లేడు. ఆయనకు చాలామంది ఏం చేస్తారంటే
తేలిగ్గా తీసుకోండి దీన్ని. అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలనుకోండి. కొంతమంది ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడెక్కడికో వెళ్తారు, అక్కడెక్కడికో వెళ్తారు, ఆ మూలకు వెళ్తారు, ఈ మూలకు వెళ్తారు, అక్కడే దేవుడు ఉన్నట్లుగా. కానీ ఈయన ఏమంటాడు? సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, అంటే సమస్త ప్లేసుల్లో, అంటే ఆ సమస్త చోట్ల ఆయన ఉంటాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైనా ఉంటాడు. నీ ఇంట్లో ఉండడా? ఉంటాడు. మన మందిరంలో ఉండడా? ఉంటాడు. మన బడికి వెళితే అక్కడ ఉండడా? ఉంటాడు. మనం కూలికి వెళితే అక్కడ ఉండడా? మనకు పనికి వెళితే అక్కడ ఉండడా? స్కూల్కి వెళితే అక్కడ ఉండడా? అన్ని చోట్ల ఉంటాడు. అన్ని చోట్ల ఎలా? అదే మహత్తు గల దేవుడు. ఆయన మహత్యము గలవాడు. ఎందుకన్నారో తెలుసా? ఆ మహత్వం ఏంటంటే ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. అమెరికాలో ఉంటాడు, ఇక్కడ కూడా ఉంటాడు. ఒకే సమయంలో అందరి మాట వినగలడు. ఒకే సమయంలో అందరినీ అబ్జర్వ్ చేయగలడు. అందరికీ ఒక్కోసారి సమాధానం ఇవ్వగలడు. ఆయన అట్టి శక్తిమంతుడు. మనము ఒకరికొకరు మాట్లాడుకుంటే నాకు నువ్వు, నీకు నేను సహాయం చేయగలం, మాట వినగలం. కానీ మహత్తు గల దేవుడు ఏంటంటే అన్ని చోట్ల, అన్ని సమయాల్లో మన అన్ని పనులను గురించి, అన్ని బాధలను గురించి ఆయన విన్నవాడు, సమాధానం ఇచ్చేవాడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ కూడా, ఆయన పరిశుద్ధుడు. ఈ లోకములో దేవుళ్ళు అనబడేటువంటి వారు పరిశుద్ధంగా ఉండాలి. అదొక్కటే కీలకం. పరిశుద్ధంగా ఉంటేనే ఆయన దేవుడు అవుతాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడరు, దేవుని యొద్దకు వెళ్ళలేరు, దేవుడు కాదు అని. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడు కాదు. పరిశుద్ధత ఉంటేనే ఆయన దేవుడు అనబడతాడు. మీకు అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన అన్నిటికంటే ముఖ్యము, ఆయన ప్రేమ పూర్ణుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కోపపడుతూనే వాత్సల్యము చూపించేవాడు. అంటే నిన్ను కోపపడతాడు కానీ నిన్ను దగ్గరకు తీసుకుంటాడు, నీతో మాట్లాడతాడు. అమ్మా, నేనేదో కోపపడ్డాను కానీ ఏమనుకోకమ్మా, నేను నీ ఫ్రెండ్ని, నీ దగ్గర ఉంటాను, నీకు కావాల్సింది ఇస్తాను, నువ్వే తప్పిదం చూసినా నేను క్షమిస్తానమ్మా. ఎవరు క్షమించకపోతే కానీ ఆయన ప్రేమమయుడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి గొప్పతనం కొంతకాలమే ఉంటుంది. మనిషి గొప్పతనం కొంతకాలమే ఉంటుంది. కానీ ఆయన గొప్పతనం నిత్యము ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఆయన అదే రీతిగా ఉంటాడు. మనిషి గొప్పతనం కొద్ది రోజులే ఎందుకు ఉంటుంది అన్నానంటే, మనిషి మంచిగా ఉన్నప్పుడు గొప్పవాడవుతాడు. అడిగింది ఇవ్వకపోతే చీ అంటాం కదా. ఆయన అలాంటి వాడు కాదు. నిత్యము ఆయన గొప్ప చేయబడతాడు. ఆయన గొప్పతనం నిత్యము ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చేసిన కొన్ని కార్యాలు మీకు పరిచయం చేస్తాను. దేవుడు అనబడినటువంటి వాడు, ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, అలాగే సర్వశక్తిమంతుడు, అలాగే మహత్యము గలవాడు, ఆదియు అంతము లేనటువంటి వాడు. ఆయనకి ప్రారంభం లేదు, ఎండింగు లేదు కదండి. మనము ఏనాటి నుంచో భక్తి చేస్తున్నాం, ఆది కాండం నుంచి చదువుకుంటున్నాం.
కదండి. ఆది కాండంలో ఎవరుంటారు? యెహోవా ఉంటాడు. యెహోవా అని పేరు గల దేవుడు ఉంటాడు. ఆయన కొద్ది కాలం అయిన తర్వాత ఇప్పుడు మనం ఎవరిని దేవుడిగా ఎంచుకుంటామంటే క్రీస్తుని మనం అంగీకరిస్తున్నాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి వద్ద నుంచి పంపబడ్డాడు కదండి. తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. ఆయన వద్ద నుండి మనకు పంపబడిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు కుమారునిగా ఇక్కడ ఉన్నాడు. కుమారునిగా ఆయన ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. ఆయన మనిషిగా జీవించాడు. మనిషి కూడా ఇలా జీవించవచ్చు అని ఇంతకుముందు యెహోవా దేవుడు మాట మాత్రమే వినపడేది కదండి. యెహోవా మోషేకు ఏమి వినపడింది? మాట భయంకరంగా వినపడింది. ఆ మాటే భూకంపం వచ్చినట్లుగా వినపడింది. అదే దేవుడు అప్పుడు మాట స్వరూపము లేదు. ఆ తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మనిషిగా సృష్టించబడ్డాడు. మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుషులు చేసే కార్యాలన్నీ కూడా ఆయనకు కూడా చేయగలిగి మనుషులు కూడా పాపరహితంగా ఇలా ఉండొచ్చు అని రుజువు చేశాడు. ఆయన రుజువు చేసిన మీదట ఆయన ఏమన్నాడంటే ఒక కార్యం చేశాడు. ఏమని? సిలువను మోశాడు. మీ అందరి పాపముల నిమిత్తం నేను సిలువ మొరానుపై వేలాడతాను, సిలువను భరిస్తాను అని సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు మనందరి పాపముల కొరకు. ఆయన చనిపోయాడు. అంతటితో అయిపోయిందా? అయిపోలేదు. 3వ దినాన లేచాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఆయన చనిపోయినటువంటి దేవుడు మరణించాడు అనుకున్నారు, కానీ 3వ దినాన సజీవుడిగా లేచాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. చప్పట్లు కొట్టండి. ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆరోహణమై తిరిగి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత కొంతకాలం శిష్యులకు కనపడి, ఆయన శిష్యులకు కనపడిన తర్వాత ఆయన రుజువు చేసుకొని ఆ తర్వాత పరలోకం ఎక్కిపోయాడు, ఆరోహణమయ్యాడు. అందరూ చూస్తూ ఉంటుండగానే ఆయన ఆకాశానికి ఎత్తబడ్డాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయా, నేను వెళుతున్నాను, మీ కొరకు నేను ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు? ఆదరణకర్తగా అదే యేసు ప్రభు మనందరికీ ఒక పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్య ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. మన ఎవరకు? తండ్రి ఉన్నాడు, కుమారుడిగా యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. త్రియేక దేవుడు అని వారి ముగ్గురిని పిలుచుకుంటాం. ఏమని పిలుచుకుంటున్నాం? ఆయన త్రియేక దేవుడు. ఆయన పరలోకమందు ఉన్నాడు, మొట్టమొదట వాక్యమై ఉన్నాడు. ఆ తర్వాత క్రీస్తు రూపంలో మన మధ్యకు వచ్చాడు. ఆయన చనిపోయి సిలువ వేయబడి ఈ లోకా నుంచి సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన ఆరోహణమయ్యాడు. పరిశుద్ధాత్మను, మనకు ఆదరణకర్తను మనకి పంపించాడు. మీతో ఉండడానికి ఆదరణకర్త మీతో ఉంటాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నేను మళ్ళీ వస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి. ఆయన ఏమన్నాడు? మళ్ళీ వస్తాను, మీ మధ్యకు మరలా నేను వస్తాను. అదే 2వ రాకడ కోసం ఎదురు చూడడం. 2వ రాకడ కోసం మనమందరం సిద్ధపడ్డాం. పరలోకములో మరొకసారి సంఘం అనే వధువుతో వివాహ కార్యక్రమానికి పిలుస్తున్నాడు. ఆయనకు మనమందరం కూడా ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొన్ని కార్యములు చేశాడు. 126వ కీర్తన చదవండి. 26వ కీర్తన, 126వ కీర్తన 3వ వచనం. త్వరగా చూడండి. యెహోవా నా కొరకు గొప్ప కార్యములు చేసెను. అమ్మా,
మనము సంతోషభరితులమైతిమి. ఆయన ఏం చేశాడట? గొప్ప కార్యములు చేశాడు. ఆయన గొప్ప కార్యములు చేశాడు. మనం దానిని బట్టి మనమందరం కూడా సంతోషభరితులమయ్యాము. ఆయన ఏమేమి గొప్ప కార్యాలు చేశాడు? ఒక మాట చెప్పండి అమ్మ. దేవుడు ఏమి గొప్ప కార్యం చేశాడు ఈ లోకంలో? ఎవరైనా చెప్తారా? చాయిస్ ఈజ్ యువర్స్. చెప్పండి అమ్మా. ఇంకా ఓకే, చాలా బాగా చెప్పారు. ఒకసారి నా మాట కూడా వినండి. ఆయన మొట్టమొదటి మహత్కార్యం ఏంటంటే సృష్టిని చేశాడు. నేను దేవుడు అన్నాను, యేసు అనలేదు. దేవుడు అందరూ అబ్బురపరిచే విషయం ఏంటంటే మొదట సృష్టిని చేశాడు కదండి. ఈ సృష్టి అంతా ఎలా కలిగింది? ఆయన మాట చొప్పున జరిగింది. మాట సెలవిస్తే సృష్టి చేశాడు. ఆ సృష్టిని చేస్తే సృష్టిలో ఏమేమి ఉన్నాయి? భూమి, సూర్యుడు, ఆకాశము, నక్షత్రాలు, అవన్నీ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఆ సృష్టి అంతా ఎవరు చేశాడు? దేవుడు చేశాడు. సృష్టి చేసిన వారు ఎవరు? దేవుడు. ఆ మాట మీద మీరు స్ట్రాంగ్గా ఉండాలి. సృష్టిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. సృష్టిని దేవుడు తన చేతులతో చేశాడు. ఆ తర్వాత సృష్టిలో ఏమున్నాయి? అంత సృష్టిని చేసి చివరిగా ఈ సృష్టి అంతా ఉంది కదా, అసలు మనుషులు లేకపోతే ఎలాగా, జంతువులు లేకపోతే ఎలాగా అని జంతువులను సృష్టించాడు, అన్నిటినీ సృష్టించాడు. చివరిగా మానవులను కూడా చేశాడు. మనుషులను చేసి ఆదామును సృష్టించాడు. ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనుకున్నాడు, అందుకని ఆడవాళ్ళని చేశాడు. చెప్పండి. మగవాళ్ళని చేశాడు. ముందు ఆదాము గారిని చేశాడు. నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నీకు ఒక తోడు కావాలి అనేటువంటి ఉద్దేశంతో స్త్రీని చేశాడు. కానీ వాళ్ళు ఈ పురుషుల్ని డామినేట్ చేసేసి ముందుకెళ్ళిపోతారు. వాళ్ళు అందరూ కూడా పద్మిని ఏంటి, ఫ్లారెన్స్ గారు ఏంటి, అందరూ వీళ్ళే పైన ఉంటారు, పురుషులు కింద ఉంటారు. కానీ పురుషుడే ముందు సృష్టించబడ్డాడు. అతని నుంచే ఎముకను తీసి స్త్రీని చేశాడు కదండి. స్త్రీని చేశాడు. సృష్టి క్రమం అది. ఆయన అద్భుతం ఏంటంటే సృష్టించేసి అందులో మానవులను సృష్టించి మీరు ఎలా బతకాలో అన్నీ నేర్పించి మొదటి టైలర్ ఎవరు? ఆయనే కదా. పాము మాట విన్నారు, సాతాను మాట విన్నారు, పాపములు పడిపోయారు, సిగ్గు తెలిసింది, వస్త్రాలు కావలసి వస్తే అప్పుడు అర్జెంటుగా ఒక బలి అర్పించి దాన్ని చంపేసి ఆ చర్మాన్ని తీసుకొచ్చి వీళ్ళకి తొడిగాడు. చర్మపు చొక్కాలు చేయించి పెట్టాడు. మంచి టైలర్ అయిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇప్పుడు కన్నాలు ఉన్న ప్యాంట్లు వేసుకుంటున్నారు చాలామంది. అప్పుడు చర్మపు చొక్కాలు వేసుకున్నారు ఏమీ లేక. ఇప్పుడు అన్నీ ఉండి కూడా మొన్న ఒక ఫోటో తీశాను, చూసారో లేదో మీరు, గ్రూప్లో పెట్టలేదు. ఒక అమ్మాయి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. కాలు చూదినా చీకేసినట్లుగా, కుక్కలు చీకినట్లుగా ఉన్నాయి. కిందన కన్నాలు ఉన్నాయి. చాలా కాస్ట్లీ బట్టలు అనుకుంటా. చాలా ఖరీదైన వ్యక్తి అక్కడ ఉన్న వ్యక్తి. దానికి కుక్కలు చీకేసినాయి ప్యాంటుకి. అనుకున్నాను నాకు కూడా ఒక కుక్కలు చీకేసినటువంటి ప్యాంట్ ఉంది, దాన్ని కూడా అలాగే వేసుకుంటే అలాగే అనుకుంటారేమో, ఇది స్టైల్ అనుకుంటారేమో అనుకున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనుషులను సృష్టించిన దేవాది దేవుడు ఏమనుకున్నాడంటే
మనిషిని చేయాలి, మనిషికి తోడు కావాలి, వారు బతకాలి, వాళ్ళు కుమార్తెలను కనాలి, సృష్టి విస్తరించబడాలి అని ఆయన కోరుకుంటే మనమందరం సృష్టించబడ్డాం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదామును ఒకళ్ళు చేస్తే ఈ సంతానం అంతా ఉండేది కాదు. ఆదాముతో పాటు అవ్వని చేశాడు, వారిద్దరిని జతకలిపాడు, పిల్లలను కనని అన్నారు. పిల్లలను కనమంటే ఈ రోజున ఆపేస్తున్నాం అంటారు చాలామంది. ఆపేయొద్దు, కనండి, దేవునికి మహిమ కలుగును. దేవుని సృష్టి క్రమం అది. గతంలో ఎంతమంది పిల్లలుంటే అంత ఘనత కదండి. ఫ్లారెన్స్ గారికి ఓపిక లేదు కానీ ఇంకా పుంజుడు కనమంది అనేవాడు నేను. దేవునికి మహిమ కలుగును గాక. మేము ఆపరేషన్ చేయించుకోలేదు తెలుసా, గొప్ప విషయం మీతో చెప్పాలి. ఫ్లారెన్స్ గారికి నేను కానీ ఫ్లారెన్స్ గారికి ఆపరేషన్ చేయించుకోలేదు. అక్కడతో దేవుడు ఆపేశాడు అంతే. లేకపోతే ఇంకా పిల్లలు కనేవాళ్ళం. మీరు కూడా పిల్లల్ని కనండి, ఓపికనంత వరకు కనండి. ఎవరు వద్దనడానికి వీల్లేదు. వద్దంటే దేవుని మాటకు విరోధులు అవుతారు. మీరు వద్దన్న వాళ్ళు దేవుని మాటకు విరోధులు అవుతారు. ఎవరిని పిల్లల్ని వద్దనకూడదు, వద్దనకండి. ఒకవేళ ఆపరేషన్లు కనాల్సిన అవకాశం లేకపోతే మీరు కనొద్దు, కానీ కనే ఓపుకున్నంత వరకు, కనే అవకాశం ఉన్నందుకు వరకు మీరు కనాలి అని చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన కొరకు గొప్ప కార్యములు అన్నీ చేశాడు, సృష్టిని చేశాడు. ఆ తర్వాత ఆయన క్రమం అంటే ఇశ్రాయేలును విమోచించాడు. విమోచన అనేది ప్రారంభమైంది. దేవుడు బానిసత్వాన్ని కోరుకోలేదు, బానిసత్వం నుంచి విడుదల పొందాలని కోరుకున్నాడు. ఒక్కొక్కరిని విమోచిస్తూ వచ్చాడు. ఆ తర్వాత విమోచించాడా, అక్కడి నుంచి బయటికి వచ్చి రాగానే 6 లక్షల కాల్బానాన్ని మోషేకి అప్పగించి మోషే నడిపిస్తూ తీసుకువస్తుంటే ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. ఎర్ర సముద్రాన్ని ప్రభువా మేము ఎలాగో ఇది దాటాలి, వెనక శత్రువులు మాపైకి గుమ్ముగూడి వస్తున్నారు, మేము ఎలా తప్పించుకోవాలంటే నీ చేతిలో ఉన్నది ఏంటన్నాడు. కర్ర అన్నాడు. ఆ కర్రను చాచు అన్నాడు. కర్రను చాచితే సముద్రం 2 పాయలు అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఆయన చేసిన మహా అద్భుతం అది. 2 పాయలు అయిపోయింది. 2 పాయలైతే అందులోంచి ఆరిన నేల మీద సముద్రం ఎండిపోయింది. అప్పటికప్పుడే ఆరిన నేల మీద వారందరూ నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయారు. శత్రువులు వెనకాల వస్తున్నారు కదా, శత్రువులు వచ్చే సమయానికి మళ్ళీ సముద్రము 2 కలిసిపోయినాయి. సముద్రములో ఆ రథాలు, వాళ్ళకు వచ్చినటువంటి ఆ సైనికులందరూ కూడా దానిలో కంప్లీట్గా మునిగిపోయారు అని రాస్తుంది బైబిల్లో. కంప్లీట్గా మునిగిపోయారు, ఒక్కళ్ళు కూడా మిగలలేదు. దేవుడు మహత్కార్యములు చేయువాడు. చప్పట్లు కొడతారమ్మ ఒకసారి. ఆయన అంత మాత్రమే కాదు, అరణ్యం చూడండి. అరణ్యం అంటే చెప్పండి, ఏమీ ఉండవు, బడ్డీ కొట్లు ఉండవు. అరణ్యంలో ఉంటుందా? మన అరణ్యానికి వెళ్తాం, అడవికి వెళ్తాం, అక్కడ ఏమీ ఉండదు. అక్కడ ఏముంటాయి? ఆవులు గేదెలు అరుస్తూ ఉంటాయి, జంతువులు తిరుగుతూ ఉంటాయి, అంత మాత్రమే. కానీ అక్కడ మనకి ఏమి షాపులు ఉండవు. డ్రింక్ కావాలంటే ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, కానీ అడవిలో ఉంటుందా? ఉండదు. కానీ అడవిలో 6 లక్షల కాల్బలం నడిచి వెళుతుంటే వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించాడట దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచగలరు. ఆకాశము నుండి 6 లక్షల కాలబలం నడిచి వెళుతుంటే, 6 లక్షల కాలబలం అంటే పిల్లలతో కలిసి దాదాపుగా 32,000 మంది పైగా ఉంటారు. అంతమంది నడిచి వెళుతున్నారు కదండి. నడిచి వెళుతుంటే వాళ్ళందరికీ కూడా ఆ సమయానికి ఆకలి అయితే
వాళ్ళకి మన్నాను కురిపించేట ఆకాశం నుండి శ్రేష్టమైన మన్నా. ఆ మన్నా చికెన్ తినేవాడికి చికెన్ కూరలాగా ఉండేది. ఆ మన్నా ఫిష్ తినేవాడికి ఫిష్ కూరలాగా ఉండేది. అలాగే ఆ మన్నా ఏది తింటే ఏది కావాలని కోరుకుంటున్నాడో అలాగా ఆ మన్నా మారిపోయేదట. రుచికరమైన ఆహారాన్ని మన్నాను కురిపించాడు. అందరూ అనుకున్నారు, ఒరే ఇది సాయంత్రానికి దాచేసుకుందాంరా అని చెప్పి సాయంత్రం కోసం దాచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా సాయంత్రానికి దాచుకుందామని ఒక్కొక్కళ్ళు ఆ కుప్పలలోంచి తీసేసుకొని దాచుకుంటే అది కుళ్ళిపోయేదట సాయంత్రానికి. ఎందుకు తెలుసా? సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ మన్నా కురిపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటికప్పుడు ఫ్రెష్ మన్నా కురిపించేవాడు, ఫ్రెష్ మన్నా వాళ్ళకి పెట్టేవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అనేక అద్భుత కార్యములు చేశాడు. అందరికీ మనకి విదితమే. గుడ్డివాడిని కళ్ళు తెరిపించాడు, చూపు లేని వాడికి చూపు రప్పించాడు కదండి. పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టించాడు. ఏది లేకపోయినా వారికి ఏది కావాలో ఆయన ఆలోచించి అది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ఆ మహాదేవుని వంతయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దాన్ని కూడా ఎప్పటికీ కూడా ఏమి కావాలో దాన్ని దయచేస్తున్నాడు. మొన్న కుమారి గారికి ఆపరేషన్ జరిగేటువంటి వేళ అక్కడ డాక్టర్లు ఏమి కుదరదమ్మా, ఆపరేషన్ చేస్తే కన్ను పోతుంది కాబట్టి ఆపరేషన్ చేయకూడదు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాము. దేవా, ఒకటే ప్రార్థన, 2 రోజులు 3 రోజులు కూడా ఇక్కడ ఉంది. 2 రోజులు 3 రోజులు కూడా డైలీ ప్రార్థనదే. దేవా, రిపోర్ట్లను మార్చు. నువ్వు శక్తి గల వాడవు కదా, ఇదే మాట్లాడాను. ఇది శక్తి గల దేవుడవు కదా, నీ శక్తి గొప్పది కదా, నువ్వు తారుమారు చేయగలవు కదా. అలనాడు భాషలు తారుమారు చేసినట్టు ఘనకీర్తి నీది. అట్టి నీవు ఇప్పుడు తారుమారు చెయ్యి, రిపోర్ట్లను మార్చివేయి, మాకు అనుకూలంగా రిపోర్ట్లు రావాలి, ఆమెకు స్వస్థత కార్యం జరగాలని ప్రార్థన చేశాం. హాస్పిటల్కి వెళ్ళాం. మరుసటి రోజు హాస్పిటల్కి అయితే మీ కన్ను చాలా బాగుందండి, ఇప్పుడే ఆపరేషన్ అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆపరేషన్ చేశారు. సులువుగా 11 సెకండ్లలో ఆపరేషన్ చేశారు. ఆమెకు స్పష్టంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మహత్తు గల దేవుడు. అందరూ అనుకున్నట్లుగా ఆయన ఆర్డినరీ దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో ప్రమాదాల నుంచి నన్ను కాపాడుతున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. నీవు ఈ రోజున క్షేమంగా ఉన్నావంటే, ఈ రోజున మనము బ్రతికి బట్ట కట్టగలేవనంటే, ఎంత సుందరంగా తీర్చిదిద్దబడ్డామంటే ఆయన కృప కదా. ఎందుకు అంటే ఆయన మహత్తు గల దేవుడు. ఏదైనా మార్చగలడు, ఏదైనా చేయగలడు. నీ జీవితంలో ఆయన ఎన్నో కార్యాలు చేసినటువంటి వాడు, ఘనత వహించగల దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అల్టిమేట్. ఆయనకు ఎవరో సాటి రారు. వ్యాధుల నుంచి మనల్ని లేపాడు, మరణాన్ని నుంచి మనల్ని లేపాడు, ఎన్నో కార్యాలు మన పట్ల జరిగించాడు. ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకొచ్చాడు. యేసేపు గోతులో నుంచి అందరికీ సహాయం చేయగల వ్యక్తిగా ఒక ప్రధాని స్థాయిలో నిలబెట్టాడు యేసేపును. మనల్ని కూడా అలాగే చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కన్నీళ్లను ఆదరించినటువంటి దేవుడు, నీ కన్నీళ్లను తుడిచినటువంటి దేవుడు. ఎన్నోసార్లు ఏడ్చావు నీవు, ఎన్నోసార్లు దుఃఖపడ్డావు నీవు, ఎన్నోసార్లు ఏది లేక, ఏ పరిస్థితులు అనుకూలంగా లేక ఎన్నోసార్లు కన్నీరు మున్నీరుగా ఏడ్చావు. కానీ నీ కన్నీటిని ఆయన తుడిచేశాడు. చప్పట్లు కొట్టండి. ఈ రోజున ఆ కన్నీరు నీకు లేదు. నువ్వు ఆనందంగా ఉంటున్నావు, సంతోషంగా ఉంటున్నావు, క్షేమకరంగా ఉంటున్నావు.
నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తున్నాడు. ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది. నాకు తెలుసు, నా జీవితంలో అదే జరిగింది. ఏది కావాలంటే అది ఆయన ఇస్తూనే ఉన్నాడు, నేను పుచ్చుకుంటూనే ఉన్నాను. ఏది కావాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు సహాయం అడుగుతామో ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన సహాయం అడిగితే చేయకుండా ఉండే దేవుడు కాదు. చప్పట్లు కొట్టే దేవుని గణపరచండి. కీర్తనల గ్రంథము 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన అనేక ఉపకారములు నీ జీవితంలో, నా జీవితంలో చేస్తున్నాడు. దేనిని మర్చిపోకూడదు. మర్చిపోయే స్వభావం మానవులకు ఉంటుంది. మనిషి చంచలుడు. ఒకసారి మనసు అటుపోతుంది, ఒకసారి ఇటుపోతుంది. అన్ని జ్ఞాపకం ఉంచుకోడు. కానీ ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మర్చిపోకు. భక్తులు అంటున్నారు, మర్చిపోకు. ఏది మర్చిపోదగినది కాదు. ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన స్తుతి నొందదగిన వాడై ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన స్తుతించు. నీ జీవితంలో మేలు జరిగిందా? దేవా, నా జీవితంలో ఈ మేలు చేశావు, గొప్ప కార్యం చేశావు. నేను ఎక్కడో ఉండేదాన్ని, ఏనాటి నుంచో నాకు ఏ తీరు తెలియలేదు, అయినప్పటికీ కూడా ఇప్పుడు క్షేమంగానే నేను ఉంటున్నానంటే అది నీ కృప ప్రభువా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నానని ఆయన గొప్ప కార్యములు చేసినటువంటి దేవాది దేవుని కొనియాడదగిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన స్తుతింపదగిన వాడు. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు, చెరసాలలో వేశారు. వాళ్ళు ఏం చేశారు? స్తుతి పాటలు పాడుతున్నారు. స్తుతి పాటలు పాడుతుంటే వెంటనే ఒక సౌండ్ వచ్చింది. చెరసాలలో ఉన్నటువంటి సంఖ్యలను తెంచేసింది. ఎవరు తెంచారో తెలియదు. మార్గము తెరవబడింది. వాళ్ళు బయటికి రాగలిగారు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎవరు ఆటంకం లేదు, ఎవరు అడ్డుకోవడం లేదు. చెరసాలలో ఉన్న వారిని బయటికి రప్పించిన దేవుడు మనల్ని కూడా, బంధకాల్లో ఉన్నవా, నిన్ను కూడా బయటకు రప్పించే దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి మరొకసారి. యెహోషాపాతు యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళుతున్నప్పుడు ఏమన్నాడంటే, ఏది ఏమైనా ఆయన గొప్ప దేవుడు గనక స్తుతి ద్వారానే మనం యుద్ధం చేయాలన్నాడు. ఏమన్నాడు? స్తుతి ద్వారానే యుద్ధం చేయాలి. యెహోషాపాతు అంటున్నాడు. యెహోషాపాతు రాజు, ఆయన యుద్ధం చేయాలంటే మీరేమి చేయనక్కర్లేదు. మీరు గాయక బృందం ఎవరైతే ఉన్నారో, పాటలు పాడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు వరుసలో నిలబడండి. అంటే మీరు నిలబడతారా? అమ్మో, బాణం వేసాడు, మమ్మల్ని ఈటితో గుచ్చాడు, చంపేరు అన్న అధైర్యం మీకు ఉంటుంది. యెహోషాపాతు రాజు అన్నాడు, మీరు వెళ్ళి ముందు వరుసలో గాయక బృందం, ఆ తర్వాత వరుసలో వాయిద్య బృందం, మీరందరూ నడుస్తూ ఉండండి, స్తుతి చేస్తూ ఉండండి, పాటలు పాడుతూ ఉండండి. అదే మనకు విజయాన్ని చేకూరుస్తుంది అన్నాడు. అదే చేశారు. యుద్ధం దానంతటా అదే సమసిపోయింది. వాళ్ళు క్షేమంగా బయటపడగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి విజయాన్ని తెచ్చిపెట్టింది, శత్రువుల మీద విజయాన్ని తెచ్చిపెట్టింది. అందుకే యెహోషాపాతు రాజు అంటున్నాడు, మీరు ఆయనను స్తుతి చేయాలి. స్తుతి చేయడం వల్ల మీ సంఖ్యలు తెంచబడతాయి. స్తుతి చేయడం వల్ల మీరు ఎక్కట్లో ఉన్నారో ఎక్కట్లు తొలగిపోతాయి. ఏదైతే యుద్ధం చేయాలనుకున్నారో స్తుతి ద్వారా ఆ యుద్ధం సమసిపోతుంది. యుద్ధం కూడా వాటంతటా అదే పోతుంది. మీరు వెళ్ళండి, పాటలు పాడుతూ ఉండండి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చేసిన వాడు స్తుతి చేస్తూ ఉన్నప్పుడు మనలో ఒక భయం ఉంటుంది. స్తుతి చేస్తూ ఉన్నప్పుడు ఆ భయం తొలగిపోతుందట. నువ్వు స్తుతి చేస్తూ ఉండు, ఒక గదిలోకి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉండు, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అని పాటలు పాడు. దాని ద్వారా నీలోకి మహాధైర్యం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిరాశను కూడా జయిస్తాడట
స్తుతి చేసేవాడు. భయాన్ని జయిస్తాడట స్తుతి చేసినవాడు. కాబట్టి స్తుతి చేయడం ద్వారా నీకు గొప్ప కార్యాలు స్తుతి ద్వారా జరుగుతాయి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు, ఆయన సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. హల్లెలూయా. పూజనీయుడు అంటే బైబిల్లో పూజనీయుడు అన్న మాటకు ఏం రాయబడిందంటే రెవరెండ్ అని రాయబడి ఉంది. రెవరెండ్ అంటే పూజనీయుడు అని, కీర్తించదగినవాడు అని అర్థం. అది దేవునికి పెట్టబడినటువంటి పేరు. ఈ రోజున రెవరెండ్ అంటే అదే అనుకుంటున్నారు, కానీ ఆయన పూజనీయుడు, పూజకు అర్హుడు, పూజింపదగినవాడు. ఆయన్ను పూజ చేయాలి. ఫిలిష్తీయులు దాగోను దేవతను పూజించారు. దాగోను ఏమైందో మీ అందరికీ తెలుసు. దాగోను మటాష్ అయిపోయింది. మోయాబీలు కెమోషు దేవతను పూజించారు. అది కూడా అంత మాత్రమే, అది కూడా మౌనం దాల్చింది. అమ్మోనీయులు మెలేకు దేవతను పూజించారు. అలాగే క్రమంలో చూస్తే కనానీయులు అష్టోరోతు దేవతను పూజించారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క జాతి వారు, ఒక్కొక్క ప్రాంతం వారు వేరొక దేవతలను పూజించారు. దేవుడైనటువంటి యెహోవా మనందరికీ దేవుడుగా గల జనులను మనల్ని జనులుగా ఉంచి ఆయన దేవుడయ్యాడు. అందరి మీద ఆయన విజయం సాధించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు గారు అంటారు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అని. పాట కూడా ఉంది కదా, సమస్త దేవతల కంటే మన ప్రభువు గొప్పవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఉన్నతుడు, యెహోవా సజీవుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన సమస్త దేవతల కంటే పూజనీయుడు. పూజనీయుడు అంటే ఎవరిని పూజించాలి? పరిశుద్ధమైన వారిని పూజించాలి, పరిశుద్ధంగా ఉన్నవారిని. ఆయన పరిశుద్ధ దేవుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు. ఆయన పూజనీయుడు, ఆయన పూజింపదగినవాడు. 16వ అధ్యాయము 26వ వచనం, మొదటి దినవృత్తాంతర గ్రంథం 16వ అధ్యాయం ఇంకదాకా తెరిచిందే. అందులో జనముల దేవతలన్నీయు యెహోవా ఆకాశ వైశాల్యమును సృష్టించినవాడు. ఈ ఆకాశ మండలాన్ని సృష్టించిన వాడెవరు? యెహోవాయే. దేవునికి మహిమ కలుగునుగాక. దాని అర్థం ఏంటంటే, యెహోవా ఆకాశమును సృజించిన వాడు, ఆయన గొప్ప దేవుడు కదా. మనుష్యులు తయారు చేసిన దేవుళ్ళు మాట్లాడలేరు. మన దేవుడు మాట్లాడగలవాడు. చాలా జాగ్రత్తగా వినండి. మనము పూజించే దేవుడు మాట్లాడగలవాడు. నీతో మాట్లాడతాడు. ఆయనకు ప్రార్థన చేయి, దేవా నువ్వు నాతో మాట్లాడని చెప్పు. ఖచ్చితంగా నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన స్వరము వినాలనే ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే మీరు ఇంటికి వెళ్ళి నిష్టగా పాపరహితునిగా గదిలోకి వెళ్ళి ఆయనకు
ప్రార్థన చేసి ఆయన స్తుతించి, దేవా ఈరోజు నాతో మాట్లాడు అని అంటే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఒక పాస్టర్ గారు, మా అమ్మాయికి పెళ్ళి చేయాలనుకున్నామండి, అబ్బాయికి కూడా పెళ్లి చేయాలనుకున్నాం. కానీ అబ్బాయికి పెళ్లి చేసినప్పుడు 2 సంబంధాలు వచ్చినాయి. ఒకరు బాగా క్యాష్ ఉన్నవారు, డబ్బులు ఉన్నవారు, పొలాలు ఎకరాలు ఉన్నాయి, అదొక సంబంధం వచ్చింది. ఇంకొక సంబంధం వచ్చింది. దేవా ఈ రెండింటిలో ఏది తేల్చుకోవాలని అడిగాను. అడిగితే నేను వెళ్ళి ప్రార్థన చేశాను. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఒకరు నీకు ముళ్ళు అని చెప్తే, ముళ్ళుని చేసుకుంటామా ఈవిని చేసుకుంటామా అనేటువంటి ఆలోచనలో పడ్డాను. దేవా స్పష్టంగా చెప్పు, నాకు తెలియదు కదంటే, నీ మాట వింటుంది, ఆమెకు డబ్బులు లేవు. ఇంకొక ఆమె నీకు చుక్కలు చూపెడుతుంది, డబ్బులు ఉన్నవా ఆమె, ఏది కావాలో తెలుసుకో అన్నాడట. ప్రభువా నువ్వేదో చెప్పు, ఏది చేసుకోమంటే చేసుకో, డబ్బులున్నా లేకపోయినా ఈమెనే, నీ మాట వినే వ్యక్తినే చేసుకో అన్నాడట. అప్పుడు వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బులు లేని అమ్మాయినే చేశారట. వాళ్ళు చాలా చాలా 2 పిల్లలతో చాలా క్షేమంగా ఉన్నారు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మాట్లాడే దేవుడు అండి, నీతో మాట్లాడతాడు. మన భక్తి సరిగా మనతో మాట్లాడట్లేదు కానీ, మనం సరిగా జీవించక మనతో మాట్లాడట్లేదు కానీ, లేకపోతే ఆయన మాట్లాడే దేవుడు. అనేక మంది జైల్లో ఉన్న వారితో కూడా మాట్లాడి వారిని విడిపించినటువంటి దేవుడు ఆయన. వారు మారు మనసు పొంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బైబిల్తో బయటకు వచ్చారు. కఠినాత్ములైనటువంటి మూర్ఖులు, మరణ శిక్ష వేయాలి వారికి. అటువంటి వారిని ఆ దేవాది దేవుడు వారితో మాట్లాడి బయటికి తీసుకొచ్చి వారిని దేవుడు పరిచయం అయ్యి దేవునితో బయటకు వచ్చారు. ఇప్పటికీ గొప్ప సేవ చేస్తున్నారు. అనేక మంది దొంగలు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి స్టువర్ట్పురం సుధాకర్ గారు. స్టువర్ట్పురం సుధాకర్ అంటే, స్టువర్ట్పురం అంటే దొంగల ఊరు. అందులోంచి స్టువర్ట్పురం సుధాకర్ని ఎన్నుకొని జైలు నుంచి తీసుకొచ్చి సేవకుడు చేశాడు. ఆ సేవకుడు చెప్పే సాక్షులు ఏంటంటే, నేను ఎటువంటి బీరువానైనా ఎటువంటి దాన్ని పగలగొట్టేస్తానంటే చాలా ఈజీ, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, ఈ దొంగతో మాట్లాడాడండి అని ఆయన సాక్ష్యం చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్ముకోరా మీరు? ఆయన విడిపించిన వాడు మిమ్మల్ని విడిపించాడా? కష్టాల్లో ఉన్న వారిని ఆయన ఆదుకున్న దేవుడు మిమ్మల్ని ఆదుకోడా? ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఆయన మీద మనస్సు పెట్టండి, ఆయన మీద దృష్టి నిలపండి, మీకు ఆయన క్షేమాన్ని ఇచ్చే దేవుడు. ఆయన వింటాడు, మన ప్రార్థనలు వింటాడు. చాలా జాగ్రత్తగా వింటారా? మన ప్రార్థనలు చెప్పండి వింటాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. నువ్వు చేసిన ప్రార్థన ఆయన వింటాడు. అందరి ప్రార్థనలు వింటాడు. వినలేదేమని అనుకుంటున్నావు, వినలేదేమో అని పరుషంగా మాట్లాడవచ్చు, వినలేదేమని బూతులు మాట్లాడవచ్చు, ఆయన వినట్లేదు కదా అని నువ్వు మాట్లాడవచ్చు. కానీ ఆయన వింటాడు అన్న సంగతి నువ్వు గ్రహించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన వింటాడు. రక్షించే దేవుడు, నీ పాపములను విమోచించి నేను రక్షిస్తాడు, పాపములన్నింటినీ క్షమిస్తాడు. ఆయన ప్రేమగల దేవుడు కదా. ఆయన ప్రేమగల దేవుడై నీ పాపములు క్షమిస్తాడు, ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు. ఆయన ఒక్కసారి వేడుకుంటే, దేవా నన్ను క్షమించు, ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని నువ్వు క్షమించు అని అంటే
ప్రేమ కలిగిన వాడు కదా, కరిగిపోతాడు, నీ క్షమిస్తాడు, మరలా నేను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను స్వస్థపరుస్తాడు. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎదుటివారి సహాయాన్ని కోరుతున్నారో, ఎవరెవరు ఎటువంటి బాధలో ఉన్నా ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి మరొకసారి దేవుణ్ణి ఘనపరచండి. ఆయన మార్గాన్ని చూపే దేవుడు. ఇదే సరైన మార్గం అని చూపించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనంలో, నేను యెహోవాను, మరియు ఏ దేవుడును లేడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. ఒకవేళ నేనే దేవుణ్ణి అని ఎవరైనా వచ్చారనుకో, ఏమండి పాస్టర్ గారు, మీకంటే ఆయనే గొప్ప దేవుడు అని అంటున్నారు అని అంటే, శబాష్, మంచిది, మీరు వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు. కానీ ఆయన పరిశుద్ధుడా కాదా? ఆయన నీతి ఉందా లేదా? ఆయన నీతిమంతుడా కాదా? ఆయన జీవితంలో పరిశుద్ధత ఉందా లేదా అని తేల్చుకొని ఆ తర్వాత మీరు వెళ్ళిపోండి. ఇది ఛాలెంజ్. ఆయన కంటే పరిశుద్ధుడు ఎవరూ లేరు. ఆయన అంటున్నాడు, యెషయా ప్రవక్త ఒకసారి 6వ అధ్యాయంలో ఉంటుంది, చదవక్కర్లేదు కానీ, ఆయన ఒకసారి, దేవా నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటని అడిగాడు. అప్పుడు ఆయన దేవతలు సమూహాన్ని తీసుకొచ్చి ఆయన ఒక పాట పాడాడు. పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని పాట పాడాడు. ఆయన గాన ప్రతిగానములో దూతలు పాడడం గమనించాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ మాట విన్నటువంటి యెషయా గారు, ఒక భక్తుడు, అక్కడ ఉన్నటువంటి ఆ స్తుతి ధ్వనికి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేటి దూతలు గాన ప్రతిగానం చేస్తూ ఉంటుండగా యెషయా గారు పడిపోయాడట. పడిపోయాడు. ఆ మహిమను తట్టుకోలేక. ఆయన మహిమ గల దేవుడు. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. మృతుని వలె పడిపోయాడు యెషయా. దేవునికి మహిమ కలుగునుగాక. అతని జీవితం అంతా మారిపోయింది. 6వ అధ్యాయం తర్వాత ఆయన చేసిన ఎన్నో మహత్తులు, ఎన్నో కార్యాలు మనం చూడగలం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాహాను భక్తునికి ఆయన దర్శనమిచ్చాడు. ఆయన దర్శనమిచ్చి ప్రకటన గ్రంథం అంతా ఆయన రాయించాడు. ప్రకటన గ్రంథం భూత, భవిష్యత్, వర్తమానాల కాలాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు పొందుపరిచినటువంటి 22 అధ్యాయాల గ్రంథం. ఏంటది? ప్రకటన గ్రంథం. 22 అధ్యాయాలు కలిగినటువంటి ప్రకటన గ్రంథం ఆయన మాట చేత రాయబడ్డాయి. యాహాను గారు మహాదర్శనం పొందాడు. ఆ దేవుని దర్శనం నీకును కలుగునుగాక. అట్టి దేవాది దేవుడు నిన్ను కూడా దీవించునుగాక. అట్టి గొప్ప కార్యాలు నువ్వు కూడా పొందుదువుగాక. ఆయన చేత ఇంకను తీర్చిదిద్దబడుదువుగాక. ఆయన మహిమ నీపై నిలిచి ఉండునుగాక. దేవుడి వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.